రికార్డింగ్. Hello, welcome guys. Welcome to our Unprofessional Chatters channel. We are back with IPL reviews, and also playing 11 reviews. ఓకే, ఇవాళ మనం మాట్లాడుకుందాం ప్లేయింగ్ 11s గురించి. ఆల్ ద టీమ్స్ 10 టీమ్స్ ఎట్లా బాండ్ అవుతున్నాయి, ఎట్లా ఉన్నాయి ప్రోస్ కాన్స్ టీమ్స్ లో, వాళ్ళ స్క్వాడ్ డెప్త్స్, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ అంటే ఐ థింక్ చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ టీమ్. అంతే. చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఓకే, ఇప్పుడు సరే, మీ ఇద్దరు ఎలాగో సిఎస్కే ఫ్యాన్స్ కాబట్టి మీ ఇద్దరే షురూ చేస్తే బాగుంటది. మీకు ఏమనిపించింది? స్క్వాడ్ ఎలా అనిపించింది? డెప్త్ ఎలా అనిపించింది? బెస్ట్ 11 ఏమనిపిస్తుంది మరి? ఫినిషర్ కాకుండా మిగతా అన్ని స్లాట్స్ ఫుల్ ఉన్నట్టు అనిపిస్తుంది సిఎస్కే స్క్వాడ్ కరెంట్లీ. ఏంటంటే మనం 4 పారామీటర్స్ లో రేట్ చేద్దాం ఫాస్ట్ గా. ఒకటి ఒకటేమో ఇప్పుడు బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్. ఓకే, మీరు రేటింగ్స్ ఇస్తా ఉంటే ఇక్కడ నేను టప్ రాసుకుంటా ఉంటా. బౌలింగ్ లో కూడా సేమ్, పవర్ ప్లే, మిడిల్ ఫేస్, డెత్. ఓకే, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్, ఇంకా ఏంటంటే బెస్ట్ బ్యాకప్స్. అంతే, రైట్. బ్యాటింగ్, బౌలింగ్, మన ఇంపాక్ట్ ప్లేయర్స్, ఇంపాక్ట్ సబ్, ఇంకా బెస్ట్ ఇది బ్యాకప్స్. దీనికి ఇంకా చేసుకోవాలనుకుంటే వెన్యూ అడాప్టబిలిటీ 5 పాయింట్స్ అయిపోతాయి. జస్ట్ పెట్టేసుకోండి, దాని తగ్గట్టు జస్ట్ అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. ప్లేయర్ బై ప్లేయర్ అవుట్ ఆఫ్ 10 ఇస్తావా? ప్లేయర్ కాదు, ఫేస్ కి ప్లేయర్ వేసుకుంటే ఎల్లుండి అవుతుంది వీడియో. అంటే బ్యాటింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నట్టు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఫినిషర్ అన్నట్టు అట్లా ఫేస్ బై ఫేస్. ఇవన్నీ కట్ చేయండి. సో యా, సిఎస్కే మరి ఏమంటారు? మరి మీకు ఏమనిపించింది అసలు ఈసారి ఆక్షన్ తర్వాత, మీకు దీని తర్వాత మొత్తం, ఎస్పెషల్లీ వరల్డ్ కప్ తర్వాత? వరల్డ్ కప్ తర్వాత చాలా హ్యాపీ. పూర్వ వైభోగం మళ్ళీ వెనక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. బ్యాటింగ్ గురించి మాడుకున్నాం కాబట్టి ఫేజ్ వైజ్ అన్నా ఫస్ట్ అలా బ్యాటింగ్ గురించి వచ్చామంటే ఇంకా అక్కడ గట్టిగా. ఓకే, బ్యాటింగ్ వైజ్ ఫస్ట్ బ్యాటింగ్ మాట్లాడుకుందాం. బ్యాటింగ్ గురించి ఓవరాల్ గా మాట్లాడేసుకొని దాని తర్వాత రేటింగ్ ఇచ్చేసుకుందాం. మరి మీరు ఏమంటారు? బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ కొంచెం బ్యాటర్స్ ఎవరు లేరు అనిపిస్తున్నా, లైక్ కొంచెం వీక్ ఉండొచ్చు. చాలా గట్టి మిడిల్ ఆర్డర్ ఉందని నా ఫీలింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇండియన్ డొమెస్టిక్ మిడిల్ ఆర్డర్ అంతా సిఎస్కే లోనే పడింది. అంటే అప్కమింగ్ యంగ్స్టర్స్, ఐ మీన్ నేను గట్టి అనను, నేను వీక్ అనను, ఇంట్రెస్టింగ్ అంట. అంటే ఏమైనా వచ్చు, చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉందని నా ఉద్దేశం. యా, కానీ టాప్ ఆర్డర్ అయితే కన్ఫర్మ్డ్ దట్స్ సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెన్ చేస్తారని. నాకు సిఎస్కే లో ఒకటి, ఆబ్వియస్లీ ఫ్యాన్ అయినా కూడా నాకు ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ధోనీస్ ప్రెజెన్స్ వల్ల టీమ్ లో కొంచెం ఆ మిడిల్, ఇప్పుడు ఆ ఫినిషర్ రోల్ అనేది ఏదైతే ఉందో దానికి అడాప్ట్ అవడానికి ఎవరు ఉంటారు? ఒకవేళ ధోని ఆ పొజిషన్ లో వస్తారా, లేకపోతే ధోని ఆడుకున్న కొన్ని మ్యాచెస్ కూర్చున్నప్పుడు ఆ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ చేస్తున్నారు అని నాకు అనిపించింది. కాకపోతే ఉర్విల్ పటేల్ లాస్ట్ సీజన్ ఉన్నట్టు వీళ్ళకి మంచిగా టాప్ లో ఎఫెక్టివ్ ఉంటాడు ఒకవేళ ఇంపాక్ట్ సబ్ లో తీసుకొద్దాం అనుకుంటే. కార్తిక్ శర్మ తీసుకున్నారు కదా, సో మేబీ కార్తిక్ శర్మని చేసుకోవచ్చు ఆ రూల్ కి. సారీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నా ప్రకారం ప్రశాంత్ వీర్ ఎక్కువ ఆడిపిస్తారు. సో అతను కావాలి కాబట్టి ప్రశాంత్ వీర్ ఎక్కువ ఆడిపిస్తారు. అది కాకుండా సర్ఫరాజ్ ఇంకా కార్తిక్ శర్మ మధ్యలో టాస్ అప్ ఉంటారని నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏం తెలుసా బై, నాకు అంటే ఇది చాలా అవుట్డేటెడ్, చాలా డిఫరెంట్ కాల్ కావచ్చు. ఆయుష్ మాత్రమే కూర్చుంటాడు.
ఓ పెద్దదే ఇది. మహేష్ సర్లే. మాత్రే యాక్చువల్లీ ఏమో మరి కూర్చోవచ్చు. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు ఒకటే థింగ్, కార్తిక్ శర్మ ఉంటే గనక ఆ ఫినిషర్ రోల్ ప్లే చేయాలి. అంతకు మించి టాప్ ఆర్డర్ లో కార్తిక్ శర్మకి అయితే ఛాన్స్ ఉండదు మనకున్న అంటే దీని ఒకవేళ నువ్వు ప్రకారం. ఫస్ట్ నుంచి ఫిల్ చేయాలంటే ఒకవేళ ఆర్డర్ వైజ్ మాట్లాడుకుంటే బ్యాటింగ్ లైనప్ ఒక నెట్ 7 దాకా ఎలా వస్తుంది అలా. అది అది మనం ఆబ్వియస్లీ ప్లేయింగ్ ఇంకా అది మనం ప్లేయింగ్ లెవెన్ వేసేటప్పుడు చేసుకుందాం ఫస్ట్. నాకు ఒకే ఒకటి ఏంటంటే చిన్నగా ఇన్ షార్ట్ లో చెప్పాలంటే, ఇప్పుడు కార్తిక్ శర్మకి ఆబ్వియస్లీ ఇంకంత బ్యాంక్ చేసినప్పుడు అతని మీద 14.2 ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ అంత ప్రైస్ ట్యాగ్ పెట్టినప్పుడు లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు అన్నప్పుడు, సేమ్ మొన్న ఎక్కడో చూసే ఎవరో హర్షబోల్ని ఎవరు ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నట్టు, ఇప్పుడు వికెట్ కీపర్స్ ఉన్నప్పుడు నీకు ఆబ్వియస్లీ ధోని కాకుండా ఇప్పుడు సంజు శాంసన్ ఉన్నాడు. అతని లాంగ్ టర్మ్ కోసమే నువ్వు ట్రేడ్ చేసావు రాజస్థాన్ తో బిగ్గెస్ట్ ట్రేడ్ అని. ఉర్విల్ పటేల్ ఉన్నాడు. సో Yes. నీకు ఆప్షన్ ఉన్నప్పుడు నీకు కార్తిక్ శర్మ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ దాని మీద అంత బ్యాంక్ చేసిన తర్వాత 100% ఉంటది కొంచెం ఇతని వన్ మోర్ థింగ్, అతను తీసుకున్న రోల్ కూడా కొంచెం మంచి మిడిల్ ఓవర్స్ లో మిడిల్ ఆర్డర్ లో ఫినిషింగ్ టైప్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఉర్విల్ పటేల్ లాంటి బ్యాట్స్మెన్ ని ఒకవేళ వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసి కూర్చోబెడితే, వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ ఆప్షన్ లో ఒకవేళ వేరే ప్లేయర్స్ ని రిటైన్ చేసుకొని తీసుకోవాలనుకుంటే ఉర్విల్ పటేల్ లాంటి బ్యాట్స్మెన్ మినిమం 8 crores కి వెళ్తాడు నెక్స్ట్ ఆప్షన్ లో. ఎందుకంటే ఈజీలీ మనకు 20 lakhs బెస్ట్ బై యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ. చెప్పాలంటే. అవును. కానీ నా ఇప్పుడు ఒపీనియన్ సారీ చెప్పు నా ఒపీనియన్ ఏంటంటే ప్రశాంత్ వర్మ ఇంకా కార్తిక్ శర్మ ఇద్దరి మీద తమన్ versus తమన్ ఇద్దరు. అలా అని కాదు, అంటే ఇద్దరి మీద పెద్ద ప్రైస్ ట్యాగ్ ఉంది. ఓకే, ప్రశాంత్ యంగ్స్టర్స్ మీద అంత పెద్ద ప్రైస్ ట్యాగ్ ఉన్నప్పుడు ఇద్దరిలో ఇన్ మై ఒపీనియన్ ఇద్దరు నడవాలనే ఎవరైనా కోరుకుంటారు. బట్ ఆ ప్రైస్ ట్యాగ్ ఎక్కడో ఒక దగ్గర ప్లే అవుతుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వెంకటేష్ అయ్యర్ మీద అయినా, లాస్ట్ ఇయర్స్ లో చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద అయినా అయితానే ఉంటది. నేను చెప్పేది అదే, ఇప్పుడు ఆ ప్రైస్ ట్యాగ్ ఎఫెక్ట్ ఉంటది. కాకపోతే దానికి తగ్గట్టు వీళ్ళు ఛాన్స్ కూడా ఇస్తే బాగుంటది. ఇప్పుడు 14 మ్యాచెస్ ఇప్పుడు టీమ్ 14-15 మ్యాచెస్ ఉన్నప్పుడు ఆ ఛాన్స్ ఇస్తే బాగుంటది. ఎందుకంటే వీళ్ళు ఒకటే థింగ్ 14.2 crores అని ప్రైస్ ట్యాగ్ ఉన్నప్పుడు నువ్వు అతను తీసుకున్న ఇదన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మిడిల్ ఆర్డర్ లో ఫినిషర్ కావాలి. ఇప్పుడు వికెట్ కీపర్ అవసరం. వికెట్ కీపర్ ఆల్రెడీ సంజయ్ శాంసన్, ఉర్విల్ పటేల్ ఉన్నారు. వాళ్ళిద్దరు ప్లేయింగ్ ఎలెవెన్ లోనో స్క్వాడ్ లో ఉన్నారు. సో వికెట్ కీపర్ ధోని రిప్లేస్మెంట్ లాగా అవసరం లేదు. ప్రాబ్లం నీకు ఓన్లీ మిడిల్ ఓవర్స్ లో ఫినిషర్ కావాలనుకున్నప్పుడు సేమ్ అదే ఫ్రాంచైజ్ కి వేరే లీగ్స్ లో ఆడిన డొనోవన్ ఫెరెరా కానీ ఇలాంటి ఎవరో ఒక ప్లేయర్ ని నీకు విత్ ఇన్ ఒక సర్టెన్ కాస్ట్ లో వచ్చేస్తుంది. నువ్వు యూపీ లీగ్ లో నువ్వు స్కౌట్ చేసి నీకు 14.2 ప్రైస్ ట్యాగ్ పెట్టిన దానికైనా కనీసం అట్లీస్ట్ ఆ ఛాన్సెస్ అనేది ఆబ్వియస్లీ రావాలి. ఇన్ మై ఒపీనియన్ ఛాన్సెస్ 100% షూర్ ఛాన్స్ అయితే ఇస్తారు. రావాలి. మేబీ ఇప్పుడు కాకపోయినా తర్వాత ఫ్రూట్స్ అనేవి వస్తాయేమో. అంటే వాళ్ళు బ్యాక్ చేయాలి ఇక. సిఎస్కే మళ్ళీ మిషన్ జడేజా టేకప్ చేసింది. ఇంకొక జడేజా లాంటి ప్లేయర్ ఇండియా కూడా అందిద్దామని ప్రశాంత్ వీర్ లాంటి ప్రశాంత్ నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ లైక్ పాస్ట్ లో జరిగినట్టు మిత్ శాంట్నర్ లాగా కొంతమంది ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ ప్రాపర్ భర్తీ ఉన్న ప్లేయర్స్ ని బెంచ్ చేసి ఇంకా మనకు ఆ బ్యాటింగ్ అనేది కొంచెం ఉండాలి. సో నాకు మెయిన్లీ ఇది కొడుతుంది ఇప్పుడు కార్తిక్ శర్మలో. సో చూద్దాం. బౌలింగ్ లో వెళ్తే మీకు బౌలింగ్ ఏమనిపిస్తుంది? నాకు పర్సనలీ స్పిన్ డిపార్ట్మెంట్ గట్టిగా ఉంది, పేస్ డిపార్ట్మెంట్ కొంచెం లూజ్. నాకు వీక్ అనిపిస్తుంది. పేస్ అయితే వీక్ అనిపిస్తుంది ప్రస్తుతానికి. నాకు నేతన్ ఎల్లిస్ ఉన్నంత సేపు చాలా నమ్మకం ఉండే, కానీ ఇప్పుడు సడన్ గా సిఎస్కే నెవర్ హ్యాడ్ బిగ్ పేసర్స్ ఇన్ దేర్ లైనప్స్ ఫ్రమ్ లాస్ట్ టైం. దే మేడ్ పేసర్స్. బట్ ఒక్క మార్క్యూ బౌలర్ అయిన ఉంటుండే. ఈసారి ఒక్క మార్క్యూ బౌలర్ కూడా లేడు. మ్యాట్ హెన్రీ మార్క్యూ ఐపీఎల్ రేంజ్ లో మార్క్యూ, T20 రేంజ్ లో మార్క్యూ చాలా నువ్వు అన్నట్టు డెత్ లో చూసుకుంటే డెత్ బానే ఉంది. మ్యాట్ హెన్రీ కానీ ఇప్పుడు రీప్లేస్మెంట్ వచ్చారు కానీ అతని స్పెన్సర్ జాన్సన్ కానీ. పవర్ ప్లే ఒకటి కొంచెం ప్రాబ్లం. మిడిల్ ఓవర్స్ ఇంకా పవర్ ప్లే బాగుంది, డెత్ బాగాలేదు అని అంట. క్రేగ్ ఓవర్టన్ లాస్ట్ ప్రీవియస్ ఇప్పుడు ఇండియన్ పిచెస్ లోనే మనకి ఇంగ్లాండ్ కూడా బౌలింగ్ వరల్డ్ కప్ అదంతా ఆడడం జరిగింది. శ్రీలంక, ఇండియా ఏ పిచెస్ లో యూజువల్లీ క్రేగ్ ఓవర్టన్ చాలా ఎక్స్పెన్సివ్ బౌలర్. ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే వాడు చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా చిన్న కన్ఫ్యూజన్. సో వాడు కూడా బ్యాంక్ ఇన్ అవ్వచ్చు, ఎందుకంటే వాడు ఫినిషర్ లాగా కాకపోయినా ఆ లోవర్ ఆర్డర్ ఫినిషర్ కింద 4 balls లో 10 runs ఇట్లాంటి బ్యాటింగ్ కూడా ఇవ్వగలడు సిఎస్కే కి. సో వాడు కూడా ఒక ఫారినర్ మీద రిలై అవుతారని నేను అనుకుంటున్నా. మరి
చూద్దాం ఒక స్లాట్. చూద్దాం. కానీ కంప్లీట్ గా ఫారినర్స్ మీద కూడా రిలే అవ్వలేదులే పేస్ బౌలింగ్. ఇండియన్ పేసర్ ఒకడు గ్యారంటీగా ఉమ్. కావాల్సి వస్తుంది. అది ఏం ఖలీలే. చెప్పాలనుకుంటున్నావు? ఖలీల్ యాక్చువల్లీ అహ్మద్ ఖలీల్ అహ్మద్ అహ్మద్ లాస్ట్ సీజన్ లో యా చాలా బాగా చేశాడు. ఆ ఒక్క ఆర్సీబీ మ్యాచ్ ఆ గొర్రెల కాపురం తీసేస్తే ఆ ఓవర్ తీసేస్తే మిగతా సీజన్ చాలా మంచి సీజన్ యాక్చువల్లీ ఖలీల్ అహ్మద్ లాస్ట్ సీజన్. అండ్ లాస్ట్ సీజన్ ముఖేష్ చౌదరి ఇంజోర్డ్. ఇప్పుడు వాడు కూడా మళ్ళీ వచ్చాడు. వాడు అంటే కొంచెం హైలో వెళ్ళిన సీజన్ తర్వాత వాడు అన్ని ఇంజరీస్ పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. చూడాలి మరి ఆడేమన్నా కొంచెం బ్యాక్ చేసుకుంటే కంబోజ్ కూడా చాలా మంచి ఆప్షన్. కంబోజ్ కూడా ఆఫ్ కోర్స్ కంబోజ్ చాలా మంచి ఆప్షన్. సరే, మనం క్విక్ గా ప్లేయింగ్ 11 చేసేసుకుందాం. ఓకే, ఓకే క్విక్ గా ఓకే మీ ప్రకారం ఏమంటారు అంటే ఇనిషియల్ ప్లేయింగ్ 11 తర్వాత ఇట్లా మారుతా ఉంటది. క్విక్ గా ఫస్ట్ ఓపెనర్స్ సంజు తెలిసిందే మొన్నే సంజు తెలిపేశారు. ఆయుష్ ఫిక్సే కదా అది. సంజు రుతు రుతు openers. అన్నాడు రుతు. కానీ ఆయుష్ నాకు కాదు, అందుకే నేను ఆయుష్ ని కూర్చోబెడతాను నేను అంటున్నా యాక్చువల్లీ. అయితే నంబర్ 3 ఉర్విల్ పటేల్. ఒకవేళ ఆయుష్ ఉంటే ఆయుష్ లేకపోతే ఉర్విల్. ఓకే, ఆయుష్ ఉర్విల్. ఉర్విల్. ఓకే ఓకే, నంబర్ 4 బ్రేవిస్. నంబర్ 4 బ్రేవిస్. బ్రేవిస్. నంబర్ 5 మన దూబే. డూబే. ఆరు చాండి. నంబర్ 6 ఇది ప్రశాంత. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ అనుకుంటున్నాను నేను. కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ ఇనిషియల్ మ్యాచెస్ లో వర్క్ అయితే. కార్తిక్ శర్మకు ఒక 14 crores వల్ల ఇస్తారు కార్తిక్ అనుకుంటున్నాను ఛాన్స్. ప్రశాంత్ ఇనిషియల్. నా ప్రకారం నేను ఎందుకు ఇతన్ని తీసుకుంటారని నాకు స్ట్రాంగ్ నమ్మకం అంటే సర్ఫరాజ్. సర్ఫరాజ్. సర్ఫరాజ్ ఎందుకంటే అక్కడ స్పిన్ ఆడేటోళ్ళు, స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆడేటోళ్ళు, నేను చాలాసార్లు చెప్పా వానికి కూడా, స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆడేటోళ్ళు కావాలి చెపోకులో. అది లేకపోవడం వల్లనే ఇప్పుడు మిడిల్ అప్పుడు రైనా అయినా ఎందుకు అంత మంచిగా ఆడిందంటే స్క్వేర్ ఆఫ్ ద వికెట్ లేదా ఇన్సైడ్ అవుట్ షాట్లు కానీ లేదా స్వీప్ షాట్లు కానీ బాగా ఆడుతుండే. ఇప్పుడు మీకు సంవాట్ మధ్యలో పేస్ గానీ స్పిన్ గానీ, ఎస్పెషల్లీ స్పిన్ వస్తే దాన్ని అంటే మంచిగా. కార్తిక్ శర్మ ఇంకా సర్ఫరాజ్ ఖాన్ రోల్ రెండు సిమిలరే, ఎందుకంటే వాడు కూడా మంచి Similar, of ప్లేయర్ course. కార్తిక్ శర్మ అదే ప్రస్తుతానికి. అది ఇక Okay, అయితే 14.2 crore వల్ల అంతే. నంబర్ 8 ధోని కదా ప్రస్తుతానికి. యాక్చువల్లీ ధోని టీమ్ లో ఉండడం నేను అనుకుంటున్నా, బట్ ధోని ఇప్పుడు ప్రస్తుతానికి నంబర్ 9 నెంబర్ 9 ఒకవేళ మనకి ఓవర్సీస్ ఓవర్టన్ అనుకుంటున్నా నేను. జేమీ ఓవర్టన్ చెన్నై అయితే అఖిల్ వస్తుంది స్పిన్ బట్టి. ఓకే ఓకే ఓకే. అండ్ దాని తర్వాత మ్యాట్ హెన్రీ. మ్యాట్ హెన్రీ 100. ఓకే, మీరు 1 2 3 4 ఫారెన్సీస్ అయిపోయారు. 4 ఫారెన్సీస్ 4 ఫారెన్ వాళ్ళు అయిపోయారు. మీకు ఇంపాక్ట్ కింద వస్తాయి 100 మ్యాట్ హెన్రీ, ఓవర్టన్, ఇంకా బ్రేవిస్. అదే 100 ఆర్ ఖలీల్ ఇద్దర్లో ఒకళ్ళు వస్తారు. ఐ మీన్ అయితే దీని కింద ఇంపాక్ట్ 100 ఆర్ అఖిల్. ఓకే, ఖలీల్ 100 ఆర్ ఖలీల్ డిపెండ్స్ ఆన్, ఎందుకంటే ఇండియన్ అయినా అయితే 12th కూడా తీసుకురావచ్చు కదా అట్లా. ఓకే, 12th అయితే ఖలీల్. అది మీ ప్లాన్. ఓకే సరే, అయితే బ్యాటింగ్ పవర్ ప్లే అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? 8.5. 8.5 అవుట్ ఆఫ్ 10 పవర్ ప్లే. మిడిల్ ఫేసెస్ ఒక 7 వేసుకోవచ్చు సాలిడ్. కొంచెం దూబే ఉన్న ఫామ్ కి ప్రస్తుతం వరల్డ్ కప్ లో దూబే అండ్ బ్రేవిస్ ఆల్సో. ఫినిషింగ్ ఇక్కడే ప్రాబ్లం ఉంది. ఫినిషింగ్ పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. ఐ పర్సనలీ గివ్ 5 రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్. 5 or 6. ఓకే, కిలోమీటర్ పెడతా అవుట్ ఆఫ్ 10 నేను. తెలియదు మనకు ఇంకా ప్రశాంత్ వీర్ అండ్ వీళ్ళ మీద. ఒకవేళ ధోని ఆడకపోతే 100% ప్రశాంత్ వీర్ ప్లేస్ ఫిక్స్ అయ్యి సర్ఫరాజ్ కార్తిక్ లో మారుతూ ఉంటారు ఇంకా మ్యాచ్ కి. ఇంకా ధోని లేకపోతే ఒకవేళ ప్రస్తుతానికి 6 పెడుతున్నా నేను. ప్రస్తుతానికి బౌలింగ్ వచ్చేసి పవర్ ప్లే బౌలింగ్ మ్యాట్ హెన్రీ ఖలీల్. ఇంకా మీకు థర్డ్ ఆప్షన్ ఓవర్టన్ లీగ్ ఎంత లేదు అనుకున్నా అవుననుకున్నా ఓవర్టన్ లీగ్ చేసుకుంటారు. ఇక అది 7.5. ఓవర్టన్ సిమిలర్ వర్షన్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్ అనుకోవాలి.
దాని తర్వాత మిడిలే మీ స్ట్రాంగ్ హోల్డ్ అని నా ఒపీనియన్. స్పిన్ బాగుంది. స్పిన్ స్పిన్ బాగుంది. అంటే అది Hmm. డిపెండ్స్ ఆన్ చేపాక్ అండ్ అవుట్ ఆఫ్ చేపాక్ కాబట్టి ఒక 8 వేసుకో. నేను అది కూడా చెప్పలేను బికాజ్ నీకు శ్రేయాస్ గోపాల్ ని కూడా తీసుకోవట్లే కదా. ఓకే. దాని తర్వాత డెత్ ఓవర్స్. డెత్ అయితే 6 కష్టమే. నేను కూడా అంతే, 6 డెత్ Okay. దర్ ఇస్ ఓకే. మనం బ్యాటింగ్ బౌలింగ్ ఇంపాక్ట్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారా మీకు ఇంపాక్ట్ కింద? మంచి అంటే అన్ని టీమ్స్ తో కంపారిజన్ లో ఆలోచించాలి. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు సిచ్యువేషనల్లీ తక్కువ ఇంపాక్ట్ ఉన్నాయి కి? కానీ బ్యాకప్స్ కింద ఎక్కువ ఉన్నాయి. నేను అనేది సిచ్యువేషనల్లీ ప్రకారంగా రావాలంటే ఇంపాక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి CSK దగ్గర. ఇంపాక్ట్ Backups పరంగా ఇంపాక్ట్ సబ్స్టిట్యూషన్ పరంగా ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? ఒక 7 ఇచ్చుకోవచ్చేమో ఐ థింక్. 7. ఓకే, సరే 7. ఓకే, దాని తర్వాత బ్యాకప్స్. ఎందుకంటే నేను ఇంపాక్ట్ పరంగా ఇక్కడ నేను అమాన్ ఖాన్ వీళ్ళందరూ కూడా అకార్డింగ్లీ ఫామ్ కింద తీసుకొస్తాను. రామకృష్ణ ఘోష్ అవును, బట్ ఇప్పుడు 5 మిగతా players choose చేసుకోవచ్చు. మిగతా టీమ్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు అప్పుడు వాళ్ళకి 9 7 అవుతుంది అంటే కదా. 9 కి 7 కి ఎంత తేడా ఉందిరా? పర్సనల్లీ నా పరంగా 6 పర్సనలీ అందుకు. ఓకే, బ్యాకప్స్. నీ వాయిస్ పోయింది. హలో, వాయిస్ హలో పోయింది కదా అతనిది. ఓకే, రైట్. ఉంది ఉంది ఉంది. బ్యాకప్స్ 6 వేసుకోవచ్చు ఇది. 6 out of 10. అంటే అన్ప్రూవన్ బ్యాకప్స్ కదా ఇంకా. ఫర్ మీ ఇట్స్ 3 or 4 out of 10 ఫర్ మీ, నేను చేసిన ఎవాల్యుయేషన్ ప్రకారం. ఎందుకంటే లైక్ టు లైక్ రిప్లేస్మెంట్స్ లేరు, చాలా వరకు తక్కువ ఉన్నాయి. నేను ఇంకా ఆయుష్ మాత్రమే సబ్స్టిట్యూషన్ కింద పెట్టా కాబట్టి 6 కింద వేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, నువ్వేమంటావు శశాంక్? బ్యాకప్స్ ఉన్నారు కానీ నీకు బ్యాంకబుల్ అదే ఇప్పుడు మిగతా టీమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డీసీలో మిచెల్ స్టార్క్ కి మన ఎంగిడి ఉన్నాడు. ఇప్పుడు నటరాజన్కి ముఖేష్ కుమార్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అట్లా స్టాండర్డ్స్ ప్రకారం నా ప్రకారం 3-4 అట్లుంది సిఎస్కేది ఎవరు మరి. ఓకే ఓకే, నేను ఇప్పుడు కొంచెం అలా లెక్కేసుకుంటే ఒక నిమిషం. స్కోరింగ్ అండ్ సారీ అనదర్ థింగ్ లీడర్షిప్ డిపార్ట్మెంట్. ఇదైతే స్ట్రాంగ్ గానే ఉంది. లీడర్షిప్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం అంటే ఓవరాల్ కోర్ ఎక్స్పీరియన్స్ అంటే లీడర్షిప్ అంటే కోచ్, టీమ్ మేనేజ్మెంట్ అన్ని. అవైతే ఇప్పుడు మనము అవైతే ఒక సాలిడ్ 8 కి వెళ్ళొచ్చు. బికాస్ నీకు చూసా ఇన్ మై ఒపీనియన్ 9 it can get as good as it can get 10 according to me personally. మేనేజ్మెంట్ ఇవన్నీ కోచింగ్ స్టాఫ్ అంతా అయితే ఎక్సలెంట్. ఎందుకంటే ధోని కూడా ఒక కోచింగ్ స్టాఫ్ ఇంకా అక్కడ. అదే సో ఓకే రైట్. మన కంక్లూడ్ చేసేద్దాం సిఎస్కే నెక్స్ట్. సిఎస్కే కంక్లూడ్ చేసేసి ఢిల్లీ క్యాపిటల్స్ విల్ కమ్. ఓకే, సో నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి మరి ఢిల్లీ బాయ్ బాయ్ చెప్పాడు. పాపం నాకు అదే అర్థం కాదు. ప్రతిసారి వీళ్ళది దేనికోలే, నాకు అదే అర్థం కాదు వీళ్ళది ఎప్పుడు. ఏమో వాళ్ళు కంట్రీ ఫస్ట్ వాళ్ళకి ఇంకా అఫ్ కోర్స్ ఎమోషనల్ ట్వీట్ చేశారు కదా బెన్ స్టోక్స్. వీళ్ళు కూడా ఇంకా బాగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయినట్టు. ఐ అండర్స్టాండ్ ద ఎమోషన్, ఐ అండర్స్టాండ్ ద కంట్రీ, బట్ ప్రెసెంట్ ఏమీ లేదు కదా అని నా ఉద్దేశం. అంటే వాళ్ళు ఇక మరీ ఇక టెస్ట్లు బ్రెండన్ మెకల మెరా వచ్చిన తర్వాత కంప్లీట్లీ ఓడిపోతున్నారు. వాళ్ళకి ఒక మంచి సమ్మర్ రాలే ఇంకా. అందుకని యాక్చువల్లీ ఇంగ్లాండ్ చాలా రోజుల నుంచి కొంచెం కష్టపడుతున్నారులే వాళ్ళు. అది అలాంటి టీం కాదు ఇంగ్లాండ్ యాక్చువల్లీ. ఢిల్లీ నా ప్రకారం అయితే
చాలా మంచి ఆప్షన్ చేసింది మొన్న రీసెంట్ గా కూడా. ఉమ్, ఇంకా ప్రెసెంట్ ఉన్న టీమ్ లో కూడా చూసుకుంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ మనకు తెలియదు కాబట్టి, చాలా రోజులు అయింది కాబట్టి, బట్ ఎంత తెలియకపోయినా ఒక కన్సిస్టెన్సీ ఉంటది కేఎల్ రాహుల్ నుంచి ఎప్పుడు, అది నా ఒపీనియన్. ఇంకా అభిషేక్ పురల్ లాస్ట్ ఇయర్ మోర్ ఆర్ లెస్ మంచి కన్సిస్టెన్సీనే ఇచ్చాడు. సో ఉమ్. బ్యాటింగ్ పర్లే బానే ఉంది. మిడిల్ ఆర్డర్ ఇప్పుడు వాళ్ళకి ట్రిస్టన్ స్టబ్స్, దానికి తోడు డేవిడ్ మిల్లర్, ఇంకా ఇప్పుడు అశుతోష్ కింద అశుతోష్. ఆ మంచిగా చాలా బానే ఉంది వీళ్ళకి. ఎవరు బౌలర్స్ కింద మిచెల్ స్టార్క్, నటరాజన్, కరుణ్ నాయర్ కూడా ముఖేష్, ఉన్నాడు అనుకుంటా కదా. కరుణ్ నాయర్ కూడా ఉన్నాడు. వీళ్ళకి చాలా బాగుంది, బ్యాకప్స్. చాలా లైనప్ చాలా బాగుంది. బాగుంది. జస్ట్ ఇలా లైనప్ చాలా బాగుంది, చాలా సాలిడ్. ఇన్ మై ఒపీనియన్ ద బెస్ట్ బౌలింగ్, ద మోస్ట్ కంప్లీట్ అండ్ బెస్ట్ బౌలింగ్ ఈ Yeah. ఈ ఐపీఎల్ మొత్తంలో వీళ్ళదే అకార్డింగ్ టు మీ పర్సనలీ. ఇప్పుడు Spinners మిచెల్ స్టార్క్, experience ఉన్నారు. మిచెల్ And స్టార్క్. స్పిన్ అయితే అక్షర్ కుల్దీప్, పటేల్, అక్షర్, కుల్దీప్ Sir, అక్సర్, దాంతో పాటు విప్రాజ్ 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 నిగమ్. విప్రాజ్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ క్యాన్ గెట్. అంటే ఎందుకంటే అక్సర్ ఎప్పుడు నీకు సాలిడ్ ఓవర్స్ ఇస్తాడు, కుల్దీప్ ఇంకా ఇంకా అదేంటి మన అఫ్ కోర్స్ విప్రాజ్ నిగమ్ కూడా బాగానే వేసుకుంటాడు. అండ్ పేస్ బౌలింగ్ మిచెల్ స్టార్క్, ఇంకా మన అదేంటి ప్రెసెంట్ ఎంగిడి, నటరాజన్, ఎంగడి. నటరాజన్ ముఖేష్ అండ్ కుమార్. ముఖేష్ కుమార్ కన్నా కూడా ఆకిబ్ నబీదార్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఆకిబ్ హిమ్. ఆకిబ్ నదీర్, నబీదార్. స్టోరీ ఆఫ్ ద సీజన్ అకార్డింగ్ టు మీ. ఆకిబ్ నదీర్. ఎస్, అప్కమింగ్ ఇండియన్ అసలు పేసర్. వాళ్ళ దగ్గర ఏదైనా ఆప్షన్స్ చూడు, బుఫే ఉంది వాళ్ళ దగ్గర. ఇంత టీం అదే కదా. వేసుకొని. నేను ఇంకోటి మర్చిపోయా, వీళ్ళు మిడిల్ ఆర్డర్ అంటే ఆ బ్రిడ్జిలకి ఎప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంటది నంబర్ 3 పొజిషన్ కోసం. దా- దానికోసం వీళ్ళు నితీష్ రాణాని కూడా తీసుకొని వచ్చారు. Yep. సేమ్ ఢిల్లీ Local అది boy. ఇది లోకల్ బాయ్. సో నీ ప్రకారం ఏమనిపిస్తుంది శశాంక్? మీ ప్రకారం ఏమనిపిస్తుంది ఢిల్లీ ఇదంతా? గుడ్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి. వీళ్ళ ఫేజ్ వైజ్ వెళ్తే ఆబ్వియస్లీ బ్యాటింగ్ లో ఎక్సలెంట్ ఉంది, మ్మ్. టాప్ ఆర్డర్ చూసుకుంటే. నేను అనుకోవటం అంటే నాకు కొంచెం అలా చిన్న హోప్ అనుకో. ఐ వాంట్ పృథ్వీ షా టు ఓపెన్ విత్ Me too. కేఎల్. Me ఐ too. వాంట్ పృథ్వీ షా. I also want Prithvi Shah. ఎక్స్ట్రాడనరీ టాలెంట్, క్రేజీ ప్లేయర్. కాకపోతే ఇంకా అందరికీ తెలిసిందే, కొంచెం పర్సనల్ దీని వల్ల కొంచెం పోగొట్టుకున్నట్టు కానీ కెరియర్. ఎక్స్ట్రాడనరీ ప్లేయర్. సో ఐ పర్సనలీ వాంట్ పృథ్వీ షా టు ఓపెన్ విత్ కేఎల్. నాకు కొంచెం మొన్నటి డొమెస్టిక్ దాకా నెంబర్స్ కూడా తక్కువ ఉన్నాయి వాళ్ళకి- కాబట్టి నా ఒపీనియన్ సెకండ్ యాక్సలరేటెడ్ ఆప్షన్ లో ఉన్నారు వాడిని. ఫస్ట్ కూడా అదే, సెకండ్ అదే, యాక్సలరేటెడ్ అదే. ఆప్షన్. సో అభిషేక్ కాకపోతే కూడా అంటారు అనుకుంటున్నాను నేను. కేఎల్ ఇంకొకటి అండ్ అభిషేక్. ఏంటంటే వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 19 నిమిషంకి ఆబ్వియస్లీ ఒక మంచి ఎక్స్ట్రాడనరీ T20 వరల్డ్ కప్ సీజన్ ఉంది, జరిగింది. కాకపోతే పృథ్వీ షా ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే వీళ్ళకి బౌలింగ్ లో ఎక్స్ట్రా ఫారెన్ బౌలర్ exact. ఇంగిడి అంటే ఎక్సలెంట్. ఇంకా Problem ఎక్స్ట్రాడనరీ. అభిషేక్ ఏంటంటే- శంకర్ ఆడిపోయారు. అభిషేక్ పోరల్ ఓపెన్ చేస్తాడు లెఫ్ట్ రైట్ కాంబి మన కేఎల్ తో. నా ప్రకారం కూడా అదే అనిపిస్తుంది. బట్ నేనేందంటే నాకు ఎందుకు నేను ఐఎమ్ మేకింగ్ అ కేస్ ఫర్ పృథ్వీ షా అంటే కొంచెం ఈ మధ్య డొమెస్టిక్లీ కూడా మంచిగా ఆడాడు అది ఇది. సో Yeah. అంటే నాకు బెండకిట్ ఉన్నంత సేపు బెండకటే అనుకున్నా. బెండకెటే. అనుకున్నా. ఎందుకంటే ఆ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అంతా. కాకపోతే ఇప్పుడు కొంచెం పృథ్వీ షా సైడ్ వెళ్తుంది నాకు. But అభిషేక్ పొరల్ వాళ్ళకి అంత చెత్త ఏం చేయలేదు. బట్ అభిషేక్ పొరల్ చేయలేదు, obviously. గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే అతను Wicket keeper. స్మట్ అంత మంచి పర్ఫార్మెన్స్ వెళ్ళలేదు. సో Hmm. అది కూడా అంటే ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను బెంగాల్ కోసం, షాబాజ్ అహ్మద్ టీం. సో అదే అదొక్కటే కొంచెం ప్రాబ్లం ఉంటది. సో మనం ఫాస్ట్ గా ఏంటంటే ప్లేయింగ్ 11, ఎందుకంటే దీంట్లో అన్ని ఆల్మోస్ట్ ఈసారి అన్ని 18 మ్యాచెస్ కాబట్టి పృథ్వీ షా కూడా ఛాన్స్ వస్తుంది. 18 మ్యాచెస్ వస్తది. అంటే ఈసారి. నా ప్రకారం కూడా వస్తుంది, obviously ఫర్ షూర్ chance వస్తుంది. వచ్చిందిగా ఈరోజు స్కెడ్యూల్ సెకండ్ పార్ట్ కూడా. సో ఫాస్ట్ గా ప్లేయింగ్ 11 చేద్దాం. కేఎల్ రాహుల్ ఫర్ షూర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పొరల్ ఆర్ పృథ్వీ షా. అభిషేక్/పృథ్వీ. అభిషేక్ / పృథ్వీ. ఓకే థర్డ్ నితీష్ రాణా. అగ్రి. నితీష్ రాణా. ఫోర్త్ అక్షర్ పటేల్ నేను అనుకోవడం. నా ప్రకారం ఫోర్త్ ట్రిస్టన్ స్టబ్స్ అకార్డింగ్ టు మీ. స్టబ్స్.
ఫినిష్ చేస్తాడేమో అనుకుంటున్నా ట్రిస్టన్ స్టబ్స్. లేదు లేదు మిల్లర్ ఉన్నాడు కదా, హిట్టర్ మిల్లర్ ఉన్నాడు హిట్టర్ మిల్లర్ మిల్లర్ ఉన్నాడు కదా. మిల్లర్ అయితే మిల్లర్ ట్రిస్టన్ స్టబ్స్ కలిపి లేదు లేదు, ట్రిస్టన్ స్టబ్స్ నీకు వచ్చి డీప్ దాకా తీసుకొని వెళ్ళే ప్లేయర్. అక్కడ తీసుకెళ్తాడు. అవును. అశుతోష్ మిల్లర్ ఇద్దరు ఉన్నారు ఫినిష్ చేయడానికి. అశుతోష్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, అట్ టైమ్స్ విప్రాజ్ నిగమ్ విప్రాజ్ కూడా నిగమ్ కూడా ఉన్నాడు. లాస్ట్ సీజన్. ఇన్ సో మై ప్రాబ్లం ఒపీనియన్ అక్షర్ పటేల్ ఫ్లోటర్ లానే ఆడతాడు, సిచ్యువేషన్ ఆడతాడు తగ్గట్టు ఎగ్జాక్ట్లీ. అని నా ఒపీనియన్. నంబర్ 5 ప్రస్తుతానికి డేవిడ్ మిల్లర్ పెడుతున్నా మిల్లర్ ప్రస్తుతానికి. దాని తర్వాత అశుతోష్ పెడుతున్నా ప్రస్తుతానికి. దాని తర్వాత అక్షర్, దాని తర్వాత నిగమ్, స్టార్క్, దాని నిగిడి, దాని తర్వాత స్టార్క్. స్టార్క్, ఇంగిడి, కుల్దీప్. లేదు నా ఇద్దరు ఆడలేరేమో, అయిపోయారు Overseas ఉంది కదా. అయిపోయారు. మిల్లర్ స్టబ్స్ వీళ్ళిద్దరే, అండ్ ఇంగిడి, అంతే. స్టార్క్. Four. ఇంగిరి, సరిపోతుంది. రైట్. ఆకిబ్ ఆకిబ్ నబీ, ఆక్యూబ్, ఇంపాక్ట్ Yes. మోస్ట్. ఆకిబ్ కుల్దీప్. Impact or left? ఆకిబ్ ఇన్ ద ప్లేయింగ్ 11 మోస్ట్లీ ఇంపాక్ట్ వేరే వాళ్ళు వస్తారు. ఇంపాక్ట్ కుల్దీప్ వస్తాడేమో. కుల్దీప్ ఆర్ స్టార్క్ లో ఎవరో ఒకరు వస్తారు. ప్రస్తుతానికి స్టార్క్ లేడు ఇనిషియల్ మ్యాచెస్ కి. ప్రస్తుతానికి So, స్టార్క్ లేదు. ఇనిషియల్ మ్యాచెస్ కి లేడు కాబట్టి ఐ థింక్ నటరాజన్ ఆడతాడు. Yes, నటరాజన్ ఆకిబ్ actually, నటరాజన్ నటరాజన్ impact లో ఉంటాడని నేను అనుకుంటాను. ఉమ్, అదే వీళ్ళ ఆకిబ్ ఇన్ ద ప్లేయింగ్ 11. వీళ్ళకి అవసరం అయితే కైల్ జేమిసన్ కూడా ఉన్నాడు. వీళ్ళ కైల్ దగ్గర జేమిసన్ కూడా ఉన్నాడు, exactly. అవును. చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. దుష్మంత షమీరా కూడా, దుష్మంత షమీరా కూడా ఉన్నాడు. ముఖేష్ అవును. కుమార్ కూడా ఉన్నాడు. ముఖేష్ కుమార్ అన్ని ఉన్నాడు. స్ట్రాంగ్ వీళ్ళ దగ్గర. ఆకిబ్ భయ్య బ్యాటింగ్ కూడా ఆడతాడుగా వీళ్ళకి. బ్యాటింగ్ బ్యాటింగ్ batting ఆడతాడు మంచిగా విప్రాజ్ నిగమ్ తర్వాత. అదే వీళ్ళకి ఎన్ని అంటే అన్ని ఉన్నాయి ఆప్షన్స్. అంటే బ్యాకప్స్ కూడా క్రేజీ బ్యాకప్స్. బ్యాకప్ బాగుంది యాక్చువల్లీ. అజయ్ మండాల్ కూడా అంటే డొమెస్టిక్ బ్యాకప్స్ కూడా ప్రూవెన్. అంటే ఈ మధ్య టైంలో స్మట్ లో ప్రూవెన్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు సమీర్ రిజ్వీ ఉన్నాడు ఒకవేళ అశుతోష్ అవ్వకపోతే. నితీష్ అదే అంటున్నా, నితీష్ అవ్వకపోతే కరుణ్ నాయర్ ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకి అభిషేక్ పోరలు నంబర్ ఓపెనింగ్ స్లాట్ నుంచి ఇన్నట్ 4 దాకా ఎక్కడైనా ఆడగలడు. సో అసలు చాలా క్రేజీ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అసలు ఇన్ మై ఒపీనియన్ జస్ట్ ఒకే ఒకటి నెట్ పిక్ చేయాల్సి ఏంటంటే ఎక్స్ప్లోసివ్ టాప్ ఆర్డర్ లేదు అని నా ఒపీనియన్. అంతే, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మిగతా టీమ్స్ తో కంపారిజన్, ఇప్పుడు సిఎస్కే ఉంది ఎక్స్ప్లోజివ్ అనుకో, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎక్స్ప్లోజివ్ అనుకో, ఇప్పుడు మన ఇదేంటి లక్నో ఎక్స్ప్లోజివ్ అనుకో. ఆ స్టాండర్డ్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు ఇందాక రిక్వెస్ట్ వచ్చింది. ఓకే సరే. అయితే మనం ఇందాక ఎక్కడ మాది రేటింగ్స్ దగ్గర కదా. బ్యాటింగ్ పవర్ ప్లే 7.5 out of 10, 7.5. మిడిల్ ఆర్డర్ 9, ఫినిషింగ్ 9. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు చూసినట్టయితే ఒక ఫేజ్ దాకా చాలా క్రేజీగా ఆడింది. ఒక్క రన్అట్ ముంబైతో ముంబై మ్యాచ్ కంటిన్యూస్ రన్అట్స్. ఆ మ్యాచ్ నుంచి మొత్తం మారిపోయింది. అంటే ఇప్పుడున్న దానికి బౌలింగ్ ఇన్ మై ఒపీనియన్ పవర్ ప్లే యాజ్ గుడ్ యాజ్ ఇట్ కెన్ గెట్ అకార్డింగ్ టు మీ. లే పవర్ ప్లే నో ఇట్స్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ కెన్ గెట్. పవర్ ప్లే ఇన్ మై ఒపీనియన్ 8. ఓకే, మిడిల్ పవర్ ప్లే దేర్ బ్యాంక్ ఆన్ ఆకిబ్ నబీడార్ బాగా చేస్తాడని నేను అనుకుంటున్నా. స్టార్క్ ఈవెన్చువల్లీ తర్వాత వస్తాడు కాబట్టి. అదే అందుకని ప్రస్తుతానికి లేడు కాబట్టి మిడిల్ ఆర్డర్ 10 వేస్తున్నా, 10/10 వేస్తున్నా ప్రస్తుతానికి. డెత్ ఇన్ మై ఒపీనియన్ డెత్ స్టార్క్ పెద్ద మ్యాచ్ లో అయినా దీంట్లోనే నేను 9.5 వేస్తున్నా. ఓకే, దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్స్ అకార్డింగ్ టు మీ 10/10 వేసుకోవచ్చు. అంటే వీళ్ళకి మించి ఇంపాక్ట్ ఆప్షన్స్ ఓన్లీ మేబీ ముంబైకే ఉంటాయేమో. బ్యాకప్ కూడా 10/10 ముంబైకి కూడా తక్కువే, వీళ్ళకే మంచిగా ఉన్నాయి. లీడర్షిప్ అండ్ ఎక్స్పీరియన్స్ లో నేను 7 ఇస్తున్నా ప్రస్తుతానికి. 7 or 8. ఎందుకంటే ఒక టైటిల్ కూడా గెలవలేదు, ఇన్ని రోజుల నుంచి ఆడుతున్నారు, ఇన్నేళ్ళ నుంచి ఆడుతున్నారు. మరి హోప్ఫుల్లీ బై ద వే చెప్పడం మర్చిపోయా, ఈ టీం టాప్ 4 లో వెళ్తా అనుకుంటారా వెళ్ళదు అనుకుంటున్నారా? పాయింట్స్ టేబుల్ టాప్ 4 పక్కా షూర్ నాకైతే. అంటే యూజువల్లీ టీం చూస్తే ఎప్పుడు ఇలానే ఉంటుంది, కానీ ఢిల్లీలో మేబీ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో అని
అదే నాకు అదే అదే ఎప్పుడైనా అదే అనిపిస్తుంది. అదే ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడు ఆన్ ద పేపర్ సెక్సీ టీం ఉంటుంది ఎప్పుడు, అదే ఆల్వేస్. అదే ఎందుకంటే ఒకసారి చూసుకుంటే నీకు ఆల్ ద కోర్ ప్లేయర్స్ ఆఫ్ ద ఐపీఎల్ ఢిల్లీలోనే ఉండే ఒకసారి అవునవును ముందు. అవునవును అవునవును ఆ, కాకపోతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత మంచి స్ట్రాంగ్ టీమ్ ఫామ్ చేసింది ఢిల్లీ. ఆ, సో అప్పట్లో 2009 ఆ టైం తర్వాత ఇప్పుడు కొంచెం సో సో ఈ టీమ్ టాప్ 4 లో వెళ్తా అంటారా? ఈ వెళ్ళదు అంటారా? స్ట్రక్ అయిపోయిందిలే భయ్య. ఆ, నా ఒపీనియన్ అయితే కాదు. వెళ్ళదు. ఓకే, నీ ప్రకారం నాకు కూడా కాదు, నాకు కొంచెం వేరే సన్నీ? వెళ్తుంది పక్క షూర్. నా ప్రకారం వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇంత టీం టీమే. వేసుకొని ఇక అంటే ఇక కష్టం ఇన్ మై ఒపీనియన్. సరే, లెట్స్ గో టు ద నెక్స్ట్ టీమ్. చెన్నై. చెన్నై ఇందాక సారీ, చెన్నై టాప్ 4 వెళ్తుందా? డౌట్. చెన్నై కూడా డౌటే. డౌట్. చెన్నై ఇన్ మై ఒపీనియన్ ఫైట్ చేయాల్సి వస్తుంది టాప్ 4 కి, ఈజీగా వెళ్ళదు. అంటే కొంచెం 3/4 అండ్ 4th పొజిషన్ కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఓకే సరే, నెక్స్ట్ యంగ్స్టర్స్ మీద బిగ్ బ్యాంక్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి చూద్దాం. యంగ్స్టర్స్ మీద బ్యాంక్ చేయాలి. వాళ్ళు ఏంటంటే మెయిన్ ఇప్పుడు స్ట్రెంత్ స్టిక్ అయిపోయి ఇంకా బ్యాటింగ్ బాగా డిస్ప్లే చూపించాలి, బ్యాటింగ్ స్ట్రెంత్ చూపించాలి ఇంకా బాగా డిస్ప్లే. బౌలింగ్ ఆబ్వియస్లీ తెలుస్తుంది ఫస్ట్ కాబట్టి 2 మ్యాచెస్ లో తెలిసిపోతుంది రా చెన్నైది, ఆ తర్వాత అది. ఓకే. సో సరే, నెక్స్ట్ నారియల్ పానీ టీం జీటీ. గుజరాత్.